ఆర్సీబీ ఆర్సీబీని ఎలాగైనా గెలిపించాలి ఇవాళ. నన్ను పంపించిన కర్తవ్యాన్ని నేను నెరవేర్చాలి. అపోజిట్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఉంది కాబట్టి వాళ్ళు ఎట్లాగో 100% బాగానే స్కోర్ చేస్తారు. సో నేను ఫీల్డింగ్ ని గట్టిగా చేయాలి. ఏ ఫీల్డర్ ఎంచుకోవాలి? సాల్ట్ భాయ్. దీంట్లో ఈ పౌడర్ వేసి సాల్ట్ అన్నకి ఇచ్చింది అనుకో, తాగితే ఏకదం ఫీల్డింగ్ ఇచ్చి పడేస్తాడు మొత్తం. ఇప్పుడు ఈ బాటిల్ ఎలాగైనా సాల్ట్ అన్నతో తాగిపించాలి. ఇప్పుడు చూస్తాను, ఇక్కడ పెట్టేద్దాం. తాగన్నా తొందర తాగు. అదే బాటిల్ వేసుకో. ఎస్ తాగు. ఇప్పుడు చూడు ఫీల్డింగ్ ఏకదం చేస్తాడు ఇక. ఎస్ అమేజింగ్ క్యాచ్. నేను గట్టిగా అరవద్దు, ఇక్కడ స్పై అని తెలిసిపోతా. ఇప్పుడు ఈ ఒక్క క్యాచ్ తో అయితే ఎస్ఆర్హెచ్ ఓడిపోదు. ఏదో ఒకటి చేయాలి నేను. ఐడియా. అరే గాల్లో లేపిండేంద్రా, 6 అయ్యండి. అరే ఎవడు ఒక్కడు ఫీల్డర్ పట్టండి రా, మొత్తం నేను మిగతా సెట్ చేస్తా. పట్టు సెట్ ఇక మొత్తం నేను చూసుకుంటా ఇప్పుడు. హలో ఎంపర్ మావా, నీకు ఒక 2 లక్షలు ఫోన్ పే చేసినా, వచ్చినాయి చూసుకో. అవుట్ నాట్ అవుట్ అదంతా ఏం చూడకండి, డైరెక్ట్ అవుట్ అని ఇచ్చేసేయండి. సరే బాబు, వాతావరణం మొత్తం నా కంట్రోల్లోనే ఉంది. ఇంకొక 1 లక్ష కొట్టేయండి, అవుట్ ఇచ్చేస్తున్నా నేను. సెట్ రా, ఇక అవుట్ అయిపోయింది. కోహ్లీ అన్న ఏకదం ఆడతాండు, అట్లనే ఆడన్నా. కానీ నా దగ్గర ఇప్పుడు టైం లేదే. 5 నిమిషాల్లో మ్యాచ్ అయిపోవాలి. 15 ఓవర్స్లలో మ్యాచ్ అయిపోయింది అనుకో, నేను తొందరగా ఇంటికి పోతా. ఏం చేయాలి ఇప్పుడు నేను? ఐడియా. మీరు వస్తేనే మ్యాచ్ అక్కడ తొందరగా అయిపోతుంది. మీరు ఎలాగైనా తొందరగా రావాలి ప్లీజ్. అన్న మిమ్మల్ని తీసుకురమ్మని నన్ను పంపాడు. ఓహో అదేనా మీ సమస్య? దానికి కూడా నా దగ్గర ఒక ఐడియా ఉంది, పదండి పోదాం. ఈ యుద్ధం ఏందో కానీ మీ ఇంట్లో కూడా పెట్రోల్ అయిపోయిందా మ్యామ్? షెట్ వచ్చేసాం ఇక దగ్గరికి వచ్చేసాం. ఫైనల్లీ తీసుకొచ్చేసిన అన్న. ఇప్పుడు ఇక 15 ఓవర్స్ మ్యాచ్ కంప్లీట్ చేసాయి. ఎస్ ఆర్సీబీ గెలిచింది. ఫైనల్లీ ఇవాల్టి టాస్క్ అయితే నాది కంప్లీట్ అయిపోయింది. అన్న వదిన ఇక్కడ ఉంది, నేనే తీసుకొచ్చా. శభాష్ రా తమ్ముడు.